మేముండే చోట పిచ్చి పిచ్చిగా క్యాప్సికమ్‌లు అదేనండి షిమ్లా మిర్చీలంటారు కదా! అవి దండిగా దొరుకుతాయి. ఎప్పుడూ ఈ షిమ్లా మిర్చీలతో కూర చేయటం తప్పించి వేరేగా ఏది ట్రై చేయలేదు. కానీ ఈసారి అదే పనిగా చిన్న సైజ్ షిమ్లా మిర్చీలను ఏరుకొని వచ్చి ఈ స్టఫ్డ్ క్యాప్సికమ్ కర్రీనైతే ట్రై చేశాను. మరి ఈ స్టఫ్డ్ క్యాప్సికమ్ కర్రీ కోసం నేనైతే ఇక్కడ 1/2 కేజీ చిన్న సైజ్ షిమ్లా మిర్చీలను తీసుకొచ్చాను. వీటిని ఒక 2 టైమ్స్ వాటర్‌తో వాష్ చేసుకొని క్లాత్‌తో తుడిచిపెట్టుకోవాలి. తరువాత చూపిస్తున్న విధంగా పైన తొడిమెతో పాటు ఇలా కట్ చేసుకొని సీడ్స్‌ని లైట్‌గా తీసుకొని ఉంచుకోవాలి. మీరు సీడ్స్‌ని తీయకుండా కూడా అలాగే చేసుకోవచ్చు. ఈ రెసిపీలో క్యాప్సికమ్ తొడిమెను పడేయకుండా స్టఫింగ్ తరువాత ఈ తొడిమెతో దాన్ని కవర్ చేసి ఉంచాలి. నెక్స్ట్ ఇప్పుడు స్టఫింగ్‌ని తయారు చేసుకుందాం. స్టఫింగ్ కోసం ఒక పిడికెడు శనక్కాయలు, 3 టేబుల్ స్పూన్స్ ఉద్దిపప్పు, 1 టేబుల్ స్పూన్ నువ్వులు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ధనియాలు అన్ని వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. వీటిని సన్న సెగ పైన ఒక 5 to 10 మినిట్స్ వేయించాక ఒక పిడికెడు కరివేపాకు, 5-6 పచ్చిమిర్చి, ఒక పిడికెడు కొత్తిమీర వేసుకొని వాటిని కూడా సన్న సెగ పైన ఫ్రై చేసుకోవాలి. 5 to 10 మినిట్స్ లో ఫ్లేమ్ మీద వేయించుకున్న తరువాత చిన్న ముక్కలుగా తరిగించుకున్న పచ్చి కొబ్బరిని వేసుకొని లైట్ గా ఫ్రై చేసుకోవాలి. నాకైతే ఇక్కడ అర్ధం కొబ్బరి చిప్ప కరెక్ట్ గా సరిపోయింది. వేయించినవన్నీ చల్లారాక మిక్సీలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. తరువాత సరిపడా సాల్ట్, 1 టీ స్పూన్ అంత కారం, చిటికెడంత పసుపు వేసుకొని స్మూత్ పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి. పేస్ట్ ని తయారు చేసుకునేటప్పుడు లైట్ గా వాటర్ యాడ్ చేసుకొని రుబ్బుకోవాలి. మన స్టఫింగ్ అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు ఈ స్టఫింగ్ ని కట్ చేసి ఉంచుకున్న క్యాప్సికమ్ లోకి స్టఫ్ చేసుకోవాలి. ఇలా చూపిస్తున్న విధంగా అన్ని క్యాప్సికమ్లలోకి కొబ్బరి కారాన్ని స్టఫ్ చేసుకొని పైన తొడిమెతో కవర్ చేసుకోవాలి. కొబ్బరి కారం స్టఫింగ్ రెడీగా ఉంది అంటే ఈ క్యాప్సికమ్ కర్రీ ఈజీగా 20 మినిట్స్ లో రెడీ అయిపోతుంది. ఇలా అన్ని క్యాప్సికమ్లను స్టఫ్ చేసుకొని కవర్ చేసుకోవటం అయ్యాక నెక్స్ట్ అయితే వీటిని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని సరిపడా ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ వేడెక్కాక 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఇంగువ వేసుకొని ముందుగా స్టఫ్ చేసి ఉంచుకున్న క్యాప్సికమ్లను నిదానంగా ఇలా ప్లేస్ చేసుకోవాలి. మీరు ఎంత నిదానంగా ప్లేస్ చేసుకున్నా ఈ తొడిమెలు క్యాప్సికమ్ నుంచి సపరేట్ అయిపోతాయి. సో డోంట్ వరీ. క్యాప్సికమ్లన్నీ ప్లేస్ చేసుకున్నాక మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ మగ్గించుకోవాలి. 10 మినిట్స్ తర్వాత ఒక వైపు నుంచి ఇంకో వైపుకు ఇలా తిప్పుకొని ఇంకొక 10 మినిట్స్ మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూడగా క్యాప్సికమ్లు పర్ఫెక్ట్ గా ఫ్రై అయి ఉండి కలర్ మారి ఉంటాయి. ఒకవేళ మీ దగ్గర కొబ్బరి కారం మిగిలింటే ఈ స్టేజ్ లో కొబ్బరి కారంని పైనుంచి యాడ్ చేసుకొని ఇంకొక 5 మినిట్స్ మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. అంతే, ఎంతో రుచిగా ఉండే క్యాప్సికమ్ స్టఫ్డ్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఈ రెసిపీలో కొబ్బరి పర్ఫెక్ట్ గా ఫ్రై అవ్వాలి. అలా అయితేనే ఈ రెసిపీ చాలా బాగుంటుంది. ఒక మోస్ట్ ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే ఈ రెసిపీలో చింతపండు అస్సలు యాడ్ చేయొద్దు. ఒకవేళ యాడ్ చేసినా చాలా తక్కువగా యాడ్ చేయండి. ఎందుకంటే క్యాప్సికమ్ ముందుగానే పుల్లగా ఉంటుంది. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ అండ్ కమెంట్ తప్పకుండా చేసుకోండి. సరే, మరైతే ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇట్లు మీ అభిరామి.